హాయ్! వెల్కమ్ టు కిషోర్ కోనసీమ. ఆరో రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరి నివేదిస్తారు. ముందుగా స్టవ్ వెలిగించుకుని, గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి, ఒక కప్పు రవ్వ కూడా వేసి సిమ్‌లో నిదానంగా వేపుకోవాలి. మరో స్టవ్ మీద 4 కప్పులు వాటర్ పెట్టి వేడి చేసుకోవాలి. వేగుతున్న రవ్వలో వాటర్ వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ అంతా దగ్గరికొచ్చే వరకు ఉడికించుకుని 1:30 కప్పులు పంచదార వేసి కలుపుకోవాలి. పంచదార ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక కప్పు రవ్వకి 2 కప్పులు పంచదార వేసుకుంటే సరిపోతుంది. పంచదార అంతా కలిసే వరకు కలుపుకొని దాంట్లో ఒక చిటికెడంత యెల్లో ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుంది. కానీ ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. రవ్వ అన్ రవ్వ కేసరి అంతా దగ్గరకొచ్చే వరకు ఉడికించుకుని, దాంట్లో చిటికెడంత పచ్చకర్పూరం వేసుకుంటే గుడిలో ప్రసాదం టేస్ట్ వస్తుంది. పచ్చకర్పూరం వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. కానీ పచ్చకర్పూరం ఎక్కువగా వేసుకోవటం వల్ల చేదొస్తుంది. అందుకు చిటికెడంత పచ్చకర్పూరం వేసుకుంటే సరిపోతుంది. వేడి చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, అమ్మ అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్